జానీ మాస్టర్ గొడవ చేయడం అనేది నిజమే కదా? అని పాష్ కమిటీ వాళ్ళు నిర్ధారించి దానికి ఆయన్ని ప్రెసిడెంట్షిప్ నుంచి తొలగిస్తున్నామని తీర్పిచ్చారు. ఎగ్జాక్ట్లీ నేనేమంటున్నా నిజమా కాదంటే నేను కళ్ళలో చూడలేదు కాబట్టి, బట్ వాళ్ళు అదే నేను అడిగా, ఇప్పుడు సెక్షువల్ హెరాస్మెంటా మామూలు హెరాస్మెంటా లేకపోతే తిట్టారా కొట్టారా, వీటి గురించి నేను ఎంక్వైరీ అయితే చేశాను. పెద్దలనే అడిగాను డైరెక్ట్గా. తెలుసు. అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే సెక్షువల్ హెరాస్మెంట్ కాదు, అక్కడికి వచ్చి తిట్టడము, ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది, అది అక్కడ ఉండేవాళ్ళు కొంతమంది చూశారు, అది మాకు రిపోర్ట్ చేశారు, ఆ అమ్మాయి కూడా రిపోర్ట్ చేసింది, దానికి తగ్గట్టుగా మేము చర్యలు తీసుకున్నాం. సో ఇది వేరు, పోక్సో కేసు సెక్షువల్ హెరాస్మెంట్ ఇది వేరు. ఇక్కడ జస్ట్ వర్క్ ప్లేస్లో జరిగిన హెరాస్మెంట్ కోసం ఇచ్చిన తీర్పు మాత్రమే. అది కూడా ఏంటి, ఇద్దరికి మధ్య పర్సనల్ గొడవలు ఏవో ఉన్నాయి, ఇద్దరు ప్రేమించుకుంటున్నారు అనే విషయం మాకు చాలా క్లియర్గా తెలుసని చెప్తారు. ఎవరు పెద్దలు కూడా, ఇండస్ట్రీ పెద్దలు ఎవరైతే ఈ తీర్పు ఇచ్చిన వాళ్ళలో ఆ బెంచ్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, వీళ్ళిద్దరు గత కొన్నేళ్ళుగా ఎఫ్ఐలో ఉన్నారు, ఇద్దరు ఒకళ్ళంటే ఒకళ్ళు పడి చచ్చిపోతారు, ప్రాణం వీళ్ళందరికీ. కానీ గొడవ వచ్చిన తర్వాత ఇప్పుడు అసలు ఫస్ట్ నుంచి నా మీద ఇదే చేస్తున్నాడని చెప్పి ఈవిడ చెప్తోంది. ఇవన్నీ కూడా మాకు సంబంధం లేని విషయాలు. వర్క్ ప్లేస్లో జరిగిందా లేదా అంటే ఈ అబ్యూజ్ వచ్చి ఆయన తిట్టేసి వెళ్ళాడు, ఆపేసి వెళ్ళాడు, ఇది తప్పు అనే కోణంలోనే మేము చూస్తున్నాం తప్ప మిగతాదంతా కోర్టు తెలుసుకుంటాం.